జిహెచ్ఎంసి 150 డివిజన్ల నుండి 300 డివిజన్ల వరకు పెంచుతూ తప్పుడు నిర్ణయం తీసుకున్నదే కాకుండా దానిపైన తూతూ మంత్రంగా ఒకరోజు ఈరోజు జిహెచ్ఎంసి వాళ్ళు మీ అబ్జెక్షన్స్ ను మేము తీసుకుంటాము, దాని ధర్మిలా మళ్ళా మేము కొత్త గజెట్ ఇస్తామని చెప్పని వాళ్ళ మసిబూసి మారేడుకాయలు చేసినట్టుగా ఇవాళ ఒక మోసపూరితమైనటువంటి ఒక ప్రక్రియ ఈరోజు జిహెచ్ఎంసీలో చేపట్టడం అయింది. వాస్తవానికి 9/12/2025 సంవత్సరం నాడు ఇచ్చినటువంటి ఒక గజెట్ ఏదైతే ఉందో అది అత్యంత దుర్మార్గమైనటువంటి రాజ్యాంగ నిబద్ధత లేనటువంటి జిహెచ్ఎంసి యాక్ట్ 1996 ను తుంగలో తొక్కుతూ వాళ్ళు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో కూర్చొని దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 20 మున్సిపాలిటీస్ తర్వాత 7 కార్పొరేషన్లను ఒక నియంతృత్వ ధోరణితో మెర్చేయటమే కాకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు 300 డివిజన్లకు పెంచినటువంటి ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. దీనికి ఏమాత్రం కూడా 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాని నిబద్ధత లేదు, 1996 జిహెచ్ఎంసి యాక్ట్ కి సంబంధించిన నిబద్ధత లేదు, కేవలం అనుమూల రాజ్యాంగ నిబద్ధతతో మాత్రమే ఇది చేసినట్టుగా కనబడతా ఉంది. కానీ అంబేద్కర్ రాజ్యాంగ నిబద్ధతతో చేసినట్టుగా కనబడతలేదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే చట్టం ఒక ఊరంతా ఒకదారి ఉల్పికట్ట ఒకదారి అన్నట్టుగా ఇవాళ మున్సిపల్ శాఖ మాత్యులు కానీ మంత్రిత్వ శాఖ కానీ లేకపోతే జిహెచ్ఎంసి అంతా కూడా ఇవాళ 1,34,00,000 మంది పాపులేషన్ ఉంది అని చెప్పని జిహెచ్ఎంసి చెప్తా ఉంది. రూల్ ప్రకారంగా యావరేజ్ 300తో కనుక డివైడ్ చేసినట్టయితే యావరేజ్ 44,667 మంది ఒక్కో డివిజన్లో ఉండాల పాపులేషన్. అయితే రూల్ ఏం చెప్తుంది అంటే కొన్ని చోట్ల వేరియన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ వేరియన్సెస్ 10% ఎక్కువ కానీ 10% తక్కువ కానీ ఉండొచ్చు అని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అయితే 44,000 ఉండాలా, లేదు 40,000 ఉండొచ్చు, లేదు 50,000 ఉండొచ్చు. కానీ కొన్ని డివిజన్లలో 20,000, 16,000, కొన్ని డివిజన్లలో 60,000 ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఒక పార్టీని గెలిపించాలనో లేకపోతే వాళ్ళ రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించుకోవాలని చెప్పని రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందో మొత్తానికి కూడా ఇది ఒక లోపభూయిష్టంగా చేసినారు. మీరు కనుక గమనించినట్టయితే ఎంత ఆదర జీవో 9 బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఇట్లనే ఆగమాగమైనరు. మూతోడు జవాబు లెక్క హైకోర్టులో జీవో 9 కొట్టివేసినారు. ఇవాళకి కూడా కోర్టులో మూలుతా ఉన్నది. దీన్ని కూడా కోర్టులో కొట్టివేసేటువంటి ఒక చిల్లర నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుందనడానికి కారణం ఏంటి అంటే 2వ తారీఖు నాడు ఆర్డినెన్స్లు పట్టుకొచ్చినారు. ఏది 27 మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లు మెర్జ్ చేసేటువంటి ఒక నిర్ణయం. ఆ ఆర్డినెన్స్ 2వ తారీఖు నాడు వస్తుంది, 9వ తారీఖు నాడు డీలిమిటేషన్ తను వస్తాయి. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అనేటువంటిది మానవ మాత్రలకు సాధ్యం కానటువంటిది. కనీస డాక్యుమెంటేషన్ కానీ కన్సల్టేషన్ కానీ మ్యాప్స్ అప్రాప్రియేట్ గా డిజైన్ చేయటం కానీ ఏమీ లేదు. వాళ్ళు గెజెట్ లో ఇచ్చినటువంటి ఒక వివరాలు కనుక చూసినట్టయితే ఇవాళ ఇక్కడికి వస్తే ఈ మ్యాప్ ఇచ్చినారు, ఇవాళ ఇక్కడికి వస్తే ఈ మ్యాప్ చూపెట్టినారు. ఈ మ్యాప్ కూడా మీరు చూసినట్టయితే ఈ మ్యాప్ లో వార్డ్ నెంబర్ 1 సైజ్ చూడండి. ఇక్కడ వార్డ్ నెంబర్స్ 1 సైజ్ ఎంత ఉంది, ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక సైజ్ ఎంత ఉంది. అదే పద్ధతిలో టెరిటోరియల్ ఇంటిగ్రిటీ లేదు, ఇష్టం వచ్చినట్టు ఒకటి పెద్ద సైజు ఇంకోటి చిన్న సైజు. అదేవిధంగా పాపులేషన్ లో కూడా 16,000, 60,000, 20,000, 30,000, 40,000, 50,000 చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టుగా ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేసినారు. మొత్తం ఇది జిహెచ్ఎంసి యాక్ట్ తూట్లు పడిచే విధంగా తుంగలో తొక్కే విధంగా ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపారు. మేము జిహెచ్ఎంసి కమిషనర్ గారికి నిన్న కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఇవాళ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. నిర్మాణాత్మకంగా జరిగిన ప్రతి తప్పును కూడా ఎట్లెట్లా ఒక్కొక్క రూల్ ఎట్లా వైలేట్ చేసినారు, దీన్ని వెనక్కి తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే మేము అడిగినాం, అయ్యా మరి ఈ 300 డివిజన్లు ఎవరు చేసినారు అంటే గమ్మత్ ఏంటంటే మేయర్ గారు చెప్పిండ్రు. నవ్వుతున్నారు కూడా. మేయర్ గారు చెప్పిండ్రు, డిప్యూటీ మేయర్ గారు చెప్తా ఉన్నారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగర్ గారు చెప్తా ఉన్నారు మాకైతే తెలియదండి ఎట్లొచ్చినాయో 300 అని చెప్పని.
అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ కి ఆమెకే తెలియదు, మరి కమిషనర్ గారికి కూడా తెలుసా తెలియదా తెలియనటువంటి ఒక పరిస్థితి. మొత్తం మీద కథ ఏందా అంటే దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళతో చేయించారు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఆఫ్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్? అది ఒక రిటైర్డ్ ఆఫీసర్ల అడ్డా, అది ఒక అడ్వైజరీ బాడీ, అది కేవలం జీవో ద్వారా మాత్రమే ఫంక్షన్ అవుతున్నటువంటి ఒక సంస్థ. ఇది దాని ద్వారా ఒక రాజ్యాంగ ప్రక్రియ ఎట్లా చేపడతారు మీరు? వాట్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ శాంటిటీ అంటే నీకు తొత్తులుగా పనిచేసేటువంటి ఒక సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో నీ ఇష్టం వచ్చినట్టుగా మొత్తం డిమార్కేషన్ చేసుకొని డీలిమిటేషన్ చేసుకొని ఇవాళ ఒక ప్రజాస్వామికంగా ఇవాళ ఈ యొక్క దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక విషయం మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డీలిమిటేషన్ కదా ఏమవుతుంది అంటే డీలిమిటేషన్ విల్ డిఫైన్ ద డెవలప్మెంట్, డీలిమిటేషన్ ఆల్సో విల్ బికమ్ ద బేసిస్ ఫర్ ది ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్. అంటే ఓటర్ల యొక్క హక్కును కూడా కాలరాసే విధంగా, ఒక డెమోక్రాటిక్ స్పిరిట్ ను దెబ్బతీసే విధంగా, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా ఈ చిల్లర వ్యవహారం నడిపారు. ఎట్లయితే హైకోర్టు దౌడ బలగొట్టిందో GO9 విషయంలో, నాకు తెలిసి ఈ గజెట్ విషయంలో కూడా హైకోర్టు దౌడ బలగొడుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సరే కోర్టుల దాకా పోతారు, ఎవరో పోతారు, కొట్లాడతారు. అసలు మీ తెలివి ఎక్కడ పోయింది? మీరు ఎందుకు అనుమల రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు? ఎందుకు నియంత్రిత ధోరణితో పనిచేస్తా ఉన్నారు? ఎందుకు ఇష్టారాజ్యంగా మీరు జీవోలు పట్టుకొచ్చి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు?